సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 11. భగవంతుడు నిర్గుణుడు అనగా ఆకారం లేనివాడు. ఆకారం లేనిచో పూజించుట కాక ధ్యానించవలెను. సగుణ స్వరూపము అనగా ఆకారముతో ఉండుట. అందువల్ల భగవంతునికి ఒక రూపమును ఏర్పాటు చేసి పూజించుట జరుగుచున్నది. నిర్గుణమును ధ్యానించుట కంటే సగుణ రూపమును పూజించుట సులభము. శ్రీ సాయిబాబా నిరాకార స్వరూపుడైనను మనము వారి సాకారమును పూజించుచున్నాము. అట్లు పూజించుట సులభము. కొందరు బాబా వద్దకు వచ్చుచు నమస్కరించమని అందురు, మరికొందరు దక్షిణనివ్వమందురు. కానీ బాబాను దర్శించినంత వారి వాక్కులు వృధా అయ్యేడివి. మరికొందరు బాబాను పరీక్షించి తలచి వారే పరీక్షకు గురియగుచుండువారు. బాబాను తన గురు రూపముగా భావించిన లీల చూద్దాము. తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడు బాబా దర్శించుటకు షిరిడి వచ్చినాడు. బాబాను దర్శించి దాదాభట్టు ఇంట సభ చేసినాడు. దాదాభట్టు బాబాను పూజించుటకు పూజా పల్లెరములో మసీదుకు వచ్చుచుండగా డాక్టర్ పండిట్ కూడా అతని వెంబడి మసీదుకు వచ్చెను. దాదాభట్టు బాబాను పూజించినాడు. అమాయక భక్తుడైన డాక్టర్ పండిత్ దాదాభట్టు యొక్క పూజా పల్లెరము నుండి చందనమును అనగా గంధమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండాకారముగా గంధమును పూసినాడు. అతనట్లు పూసినను బాబా ఏమీ అనక ఊరకుండినారు. అప్పటి వరకు ఎవరూ బాబా నుదుటిపై చందనం పూయలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయేవాడు. ఆ రోజు సాయంత్రం దాదాభట్టు శ్రీ సాయిబాబాతో, బాబా మమ్ము మీ నుదుటిపై గంధమును పూయనివ్వరు కదా, పండిత్ రాయగా మిన్నకుంటిరేమి అని అడగగా డాక్టర్ పండిత్ తాను ఒక సద్బ్రాహ్మణుడు అనుకొనుచు నన్ను ముసల్మానుగా భావించి మహమ్మదీయుని పూజించడం వలన తాను మైలపడిపోవుదుననే దుర్భిమానము లేకుండా నాలో తన గురువును భావించుకొని నాకు గంధమును వ్రాసినాడు. అతడు నిష్కల్మష భక్తి నన్ను అతనికి అడ్డు చెప్పనివ్వకుండా కట్టెబడి వేసినది. అందువల్ల గంధమును పూయవలదని చెప్పలేకపోతుని అని బాబా చెప్పిరి. డాక్టర్ పండిత్ను కూడా మీరు బాబా నుదుటిపై గంధమును ఎందుకు పూసిరని అడగగా నేను బాబాను నా గురువుగా భావించి నా గురువుకు చేయనట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసిదిని అని డాక్టర్ పండిత్ చెప్పాను. భక్తుల ఆచరణ విధానం మంచిదైనప్పుడు బాబా ఆమోదించుదురనుట ఇది స్పష్టపరచుచున్నది. పండిత్ తన గురువును విస్మరించలేదు. ఎవరైనా వారి గురువు ఎందే మనసు లగ్నము చేసి ఉండాలనేదే బాబా తత్వం. పండిత్ బాబాలో కూడా తన గురువునే దర్శించినాడు. సర్వజీవుల్లో కూడా తన గురువునే దర్శించాలి. ఎవరు తమ గురువుకు భిన్నము కారనున్నది గురు మార్గము. బాబా ఏమన్నారు? నాలో తన గురువును భావించుకున్నాడు అని. పండిత్ ఏమన్నారు? బాబాను తన గురువుగా భావించి తన గురువుకు చేయనట్లు వీరికి చేసితిని అని చెప్పాను. ఇదే మనము గుర్తుపెట్టుకొని మన గురువుకు బాబాను అందరిలో దర్శించుదము. బాబాకు నిష్ఠ సబూరి సమర్పించిన హాజీ సిద్దిక్ ఫాల్కే. కళ్యాణి నివాసి అయిన హాజీ సిద్దిక్ ఫాల్కే మక్కా మదీనా యాత్రలు చేసిన తర్వాత షిరిడి వచ్చాడు. శ్రీ సాయిబాబాను దర్శించుటకు మహమ్మదీయుల్లో ఈ మక్కా మదీనా యాత్రలు చేయట వారి ఆధ్యాత్మిక మార్గంలో ఒక గుర్తింపు. హాజీని బాబా వద్దకు రానివ్వలేదు. అతను చావడిలో ఉత్తర భాగమున ఉండువాడు. బాబా దక్షిణ భాగమున పరుండువాడు కదా. ఇతను షిరిడీలో 9 నెలలు ఉన్నా ఇతన్ని బాబా మసీదులోనికి రానివ్వలేదు. మసీదు ముందున్న ఖాళీ జాగాలో మాత్రము కూర్చుని బాబాను దర్శించువాడు. మసీదులోనికి వెళ్ళి బాబాను నమస్కరించుకునిట వారి ఆశీర్వచనము నొందుట జరగలేదు. బయట నుండి చూచుటయే కానీ వారి ఆశస్సులు పొందలేకపోయినాడు. అదే విధముగా మనము భగవంతుని ముందు కూర్చుని చూచుటయే కానీ వారిని దర్శించలేకపోవుట ఇట్టిదే, అనగా అనుగ్రహం పొందలేకపోవుట. అలా 9 నెలలు హాజీని షిరిడీలో ఉన్న మసీదులోనికి బాబా అడుగు పెట్టనివ్వలేదు. తనను గురించి బాబాతో చెప్పవలసినది ఫాల్కే శ్యామాను కోరినాడు. ఒకనాడు సమయం కనిపెట్టి బాబా పరిస్థితిని గమనించి అనగా బాబా ప్రసన్నుడిగా ఉన్నారా లేదా అని తెలుసుకుని శ్యామ బాబాతో ఇట్లనెను, బాబా మేము ఎందరెందరో వచ్చి దర్శించుకుంటున్నారు కదా, మరి ముసలి హాజీని మసీదులోనికి ఎందుకు కాలు పెట్టనీయలేదు? ఇతన్ని ఎందుకు ఆశీర్వదించవు అని అడిగాడు. అప్పుడు బాబా, ఇటువంటి విషయముల్లో నీవింకనూ పసివాడవు, ముక్కు పచ్చలారిని వాడవు, నీకు ఇవన్నీ అర్థము కావు అని శ్యామకు బాబా చెప్పారు. ఏ విషయము శ్యామకు అర్థం కావని మనకు తెలియాలి. ఆధ్యాత్మిక జ్ఞానము అననేమో తెలియదు, ఆ మార్గంలో ఎలా ఉండాలో తెలియదు. అతన్ని మసీదులో కాలు పెట్టనిచ్చుటకు అల్లా మియా కటాక్షం అతనికి లేదు. అయినను అల్లాకు అతను రుణపడి ఉండలేదు.
రుణపడి ఉన్న వారిని అల్లా కలుసుకొందురు. సరే, నీవు అతని వద్దకు పోయి వానిని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము అని బాబా శ్యామతో చెప్పెను. శ్యామ హాజీ వద్దకు పోయి బాబా అడిగిన విషయమును చెప్పెను. హాజీ అందుకు సమ్మతించెనని తిరిగి శ్యామ బాబాకు చెప్పెను. ఇరుకుబాటలో రాగలనని హాజీ చెప్పెను. ఎంత కష్టమైనా బాబా శరణాల వద్ద కూర్చొని ప్రత్యక్షంగా కలుసుకోవాలి అని హాజీ అన్నారు. ఇది ఆధ్యాత్మిక మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా కఠినమైనది. కత్తి వాతర వలె మిక్కిలి పదునైనది. ఈ ఆధ్యాత్మిక మార్గము నానే ఘాట్లో ఎనుబోతు పైన సవారీ చేయట కంటే కష్టము. ఈ మార్గము లోతైన సముద్రం వంటిది. దారి కనిపించని చిట్టడవి లాంటిది. ఆ ఇరుకైన దారిలో పోవాలంటే కొన్నిటిని వదులుకోవాలి. ఈ క్షణత్రయములను అరిషడ్వర్గములను వదలవలెను. అహంకార మమకారములను త్యజించవలెను. వాటిని వదిలితే గాని ఆ ఇరుకబాటలో పయనించలేము. నేనే అన్నిటినీ జయించాను కనుక ఆ ఇరుకబాటలో పయనించగలను అని హాజీ చెప్పుటగా జరిగినది. ఇరుకుబాట అనగా ధ్యాన మార్గములో షట్చక్ర సాధన. ఇరుకుబాట అంటే ఆధ్యాత్మిక సాధనలో చివరి మెట్టైన ధ్యాన సాధన. ధ్యానం అవ్వాలంటే వారి సాధనలో ఒక ఇరుకుబాట ఉన్నది. దానిలో పయనించాలి. తెలిసి జరిగిన తెలియక జరిగిన పూర్వజన్మ సంస్కారముల వల్ల లభించిన గురు హస్తస్పర్శ వల్ల జరిగిన పరమాత్మ కటాక్షమైన మానవుని శరీరములో గల ఆసన స్థానము నుండి తల వరకు గల వెన్నెముకలో ఉన్న ఇలా పింగళ నాడుల మధ్య ఖాళీగా ఉండు అత్యంత సూక్ష్మమైన సుషుమ్నా నాడిలోనికి కుండలిని ప్రవేశింపజేసి సాధన జరగవలెను. బౌద్ధికమైనది కానీ షట్చక్రములుగా చెప్పబడుచున్న వెన్నెముక మూల స్థానములో ఉన్న మొదటిదైన మూలాధార చక్రములో నిద్రపోయే పాముల 3.5 చుట్టలు చుట్టుకుని ఉండు కుండలిని శక్తి మానవుడు చేయ సాధనము వల్ల కాని పైన చెప్పిన విధములుగా గాని కుండలిని శక్తివంతమై మూసుకుని ఉన్న సుషుమ్నా నాడిని ఛేదించుకుని శ్వాస ప్రక్రియ ఆధారముగా అది ఊర్ధముగా పయనించును. బాహ్యముగా కనిపించు నేను అజ్ఞానిని, ఏమి తెలిసిన వాడిని అనుభవించిన వాడిని కాదు. ఈ చెప్పు విషయముల్లో అసందర్భముగా దొరలవచ్చు. వాటి జోనికి పోక ఆ ఇరుకుబాట అను దాని యథార్థతను గుర్తింప ప్రార్థించుదును. అలా ఉద్వముఖముగా వెన్నెముకలో ఉన్నవి అని చెప్పబడుచున్న స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధలను వివిధ విధముల సాధనను శక్తివంతము చేయుచు ఆజ్ఞాచక్రము చేరవలెను. ఇదే ఇరుకు మార్గము. ఆ ఆజ్ఞాచక్రము పైన లంబిక అనే స్థానమును బారవి బావి అనుకుంటే అది గంగా యమున సరస్వతి స్థానము. అక్కడే ఆనందం అనుభవించుచు పరమాత్మ స్థానమైన సహస్రారము చేరి సద్గతి పొందవచ్చు. ఈ సాధనలో పరిపూర్తి చెందుటకు వెళ్ళి మార్గము ఇరుకైన మార్గం అని గమనించవచ్చు కదా. హాజీ అలా గమ్యము చేరుటకు తాను చేయి నమోదులో అల్లాను దర్శించు మార్గములో ఉన్నాడని తెలుపుచున్నది. శ్రీ సాయిబాబా యొక్క 2వ ప్రశ్న 40,000 రూపాయల 4 వాయిదాల్లో హాజీ ఇవ్వగలడేమోనని కనుగొనమని శ్యామకు చెప్పాను. హాజీ 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్పినాడు. బౌద్ధికముగా ఆలోచిస్తే నాకు ధనము మీద వ్యామోహం లేదని చెప్పతలుచుటగా భావించవచ్చు. అది గర్వముగా కూడా తలచునవచ్చు. అంత చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4ంటిని తమకు సమర్పింపమని బాబా అడుగుట అని తలచిన సర్వము సమర్పించుకొందునని హాజీ సిద్ధమగుట అగును. మరలా బాబా తమ 3వ ప్రశ్నను ఇట్లా చెప్పిరి. మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసం కావలెనో వృషణములు కావలెనో కనుగొనము అని బాబా హాజీని అడగమనిరి. ఇప్పుడు హాజీ అవి అన్నీ నాకు అవసరం లేదు. బాబా వారి కొళంబ అనగా మట్టి పాత్రలో ఉండు చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుతాను, అది చాలు అని సమాధానం చెప్పాడు. తాను రుచులు కాశించుట లేదని చెప్పుట సాధకులను రుచులతో పని లేదనుట భావించవచ్చు. రుచులను జయించిన సర్వము జయించినట్లే. ఇది చెప్పగానే బాబాకు కోపం వచ్చినది. ఇలా కోపంగా నటించుట కూడా దాన్ని పరీక్షించట్లోని భాగమే. దాన్ని తర్వాత తెలుసుకుందాము. ఈ శ్రీ సాయిబాబా 16-17 అధ్యాయంలో ఏమన్నారంటే, నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావాల్సినా దాన్ని వారికి ఇవ్వగలను, కానీ దాన్ని పుచ్చుటకు యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను అని చెప్పారు కదా. ఈ మాటలు ఆత్మజ్ఞానం కోరిన వారికి, ఆధ్యాత్మిక సాధన చేయవారికి చెప్పిన మాట. బౌద్ధిక కోరిక కోరువారికి వర్తించవు. హాజీ ఆధ్యాత్మిక సాధకుడు. బాబాను స్వయముగా దర్శించి వారి నుండి ఆశీస్సులు అనుగ్రహము పొందాలి అనేది అతని ధ్యేయము. అందుకే అతను షిరిడీ వచ్చుటయని అతని మాటలను బట్టి ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే బాబా తన విధానమైన విశ్వాసము, ఓర్పులను హాజీని పరీక్షించాలి.
కనుక అతన్ని మసీదులోనికి రానివ్వక ముందు ఖాళీ స్థలంలోనే కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టితే తమపై విశ్వాసం ఉంటే ఓర్పుగా వేచి ఉంటారు, ఓర్పు లేకపోతే వెళ్ళిపోతారు. తమ యందు విశ్వాసము ఓర్పు చూపువారే ఆధ్యాత్మిక మార్గమునకు అర్హులవుతారు. ఇందులో అతను నెగ్గాడు కాబట్టి అతన్ని ప్రశ్నించి సాధనలో ఎలా ఉన్నాడో బాబా మనకు అతనిచే చెప్పించాడు. ఇంత సాధన ఉన్నా మచ్చకు కూడా లోపం లేకుండా చేయడానికి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పగానే చివరి పరీక్ష బాబా అతనిపై కోపించుచు మసీదులో కొలంబ నీటి కుండలను బయటకు విసిరివేసి నేరుగా చావడికి వచ్చి అసటి ఉన్న హాజీ దగ్గరికి వెళ్ళి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని పెద్దగా ఇట్లనిరి, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీలని గొప్పలు పోవచ్చు, ఏమిటేమిటో వదురుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, నేను పరమాత్మనైన సద్గురువును, అంత మహాత్ముడినైన నన్ను ఖురాను చదివి నీవు తెలుసుకున్నదేనా? నీవు మక్కా మదీనా యాత్రలు చేసిదననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకుచున్నావు అని బాబా అనుచు కోపమును నటించిరి. అతనిలోని ఓర్పును మరలా ఒకసారి పరీక్షించిరి. ఇంకా లేశమైన అహంకారము హాజీలో ఉన్న బాబా కోపమునకు సమాధానం చెప్పేవాడే. అతను ఎదురు చెప్పక అనుకువ విధేయతలతో ఉండుట చూసి బాబా సంప్రీతి చెందిన దాన్ని గుర్తుగా మొదట ఫలములైన కొన్ని గంపల మామిడి పళ్ళను కొని వాటిని హాజీకి పంపిరి. మరలా బాబా తామే హాజీ వద్దకు వచ్చి తన జేబు నుండి 55 రూపాయలు తీసుకుని అతన్ని గౌరవించినట్లు అనుగ్రహించినట్లు సంకేతముగా ఇచ్చిరి. ఇప్పుడు హాజీ కోరిక నెరవేరినది, మార్గము సుగమమైనది. బాబాను దర్శించు యోగ్యతను పొందినాడు. అప్పటి నుండి బాబా హాజీని ఆదరముగా ప్రేమతో చూడసాగిరి. హాజీ తన ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదుకు వచ్చి పోచుండెను. శ్రీ సాయిబాబా దర్బారులో ఇతను కూడా ఒక భక్తుడు అయినాడు. హాజీ లీల అవగాహన అయినది. శ్రీ సాయి ఆధ్యాత్మిక సాధనకు ఓర్పు విశ్వాసముతో ఉన్నప్పుడే ఫలితం పొందును అని హాజీ సిద్దిక్ ఫాల్కేను సాయి సచరిత్రలో నిలిపి మనకు చూపిరి. ఇది ఆధ్యాత్మిక సాధకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకునవలసిందే. బాబా పరీక్షించే పద్ధతి కూడా విశిష్టమైన శ్రేష్టమైనది అని ఇచ్చట నిరూపించబడినది. బాబా పంచభూతములను శాసించుట చూతము. ఒక రోజున షిరిడీలో గొప్ప తుఫాను వచ్చినది. ఆకాశమంతా నల్లని మేఘములచే కప్పబడినది. పెనుగాళ్ళు వీచసాగినవి. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. అంతయు జలమయమయ్యెను. ఈ బీభత్సమునకు ప్రజలే కాక జీవులన్నీ భయకంపితులైనవి. షిరిడీలో కొలువయ్యున్న దేవీ దేవతలెవ్వరూ ఆదుకొనలేదు. షిరిడీ ప్రజలు బాబా వద్దకు వచ్చి కాపాడమని ప్రార్థించిరి. బాబా మసీదు అంచునకు వచ్చి నిలిచి, ఆగు, నీ తీవ్రత తగ్గించు, నెమ్మదించు అని పెద్దగా అనుచు గాలిని వర్షమును శాసించగానే వర్షము తగ్గి గాలి వీచుట ఆగిపోయినది. తుఫాను తగ్గినది. బాబా వాక్కుతో నీరు వాయువులను శాసించి తగ్గించిరి. అట్లే ఒకరోజు మధ్యాహ్న సమయంలోని దునిలోని మంటలు ఎగీషు మసీదు కప్పుకు ఉన్న దూలములకు తగులినట్లున్నవి. ఆ మంటలను తగ్గింపమని ప్రజలు బాబాను అడుగుటకు భయపడిరి. సర్వజ్ఞుడకు బాబా భక్తుల మనోభావములను వారి ఆతురతను ఎరిగిన వారొకటిచే తన సటకాను పక్కనే ఉన్న దుని దగ్గర ఉన్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు శాంతించుము అని అగ్నిని శాసించగా ఆ అగ్ని మెల్లగా తగ్గి దునిమంటలు మామూలు స్థితికి వచ్చినవి. బాబా శాసనకర్త, అన్నీ వారి అడుగుజాడల్లో నడుచున్నవి. వారి చూపు వాక్కులతో సృష్టి జరుగును కదా. ఓం శ్రీ సాయి గురవే నమః. 11వ అధ్యాయం సమాప్తము.